హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీష్మిని. ఈరోజు రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ సాంబార్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఈ సాంబార్ పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల మనం చాలా ఫాస్ట్గా సాంబార్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాము. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 కప్ కందిపప్పు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ కందిపప్పుని దోరగా, అంటే మరీ డ్రైగా కాకుండా కొంచెం దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే బౌల్లో మళ్ళీ ఒక 1/4 కప్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిశనగపప్పును కూడా కొంచెం దోరగా ఈ విధంగా వేపుకోవాలన్నమాట. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కప్ తోటి 3/4 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మనం దోరగా ఫ్రై చేసుకొని ఇవి కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ మినపగుళ్ళుని తీసుకొని మినపగుళ్ళు కూడా దోరగా వరకు వేపి మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 2 స్పూన్స్ ధనియాలు తీసుకొని ధనియాలను కూడా కొంచెం దోరగా వేపుకొని మనం వీటిని కూడా ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. మెంతులు 1 స్పూన్ మెంతులు, వీటన్నిటినీ కూడా మనం విడివిడిగా ఫ్రై చేసుకుంటేనే మనకి బాగా ఫ్రై అవుతుందన్నమాట. అన్నీ ఒకసారి వేసుకున్నా కానీ మనకి ఫ్రై అవ్వవు. ఈ విధంగా మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత అవి కూడా ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా చిటపటలాడే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని దాన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. 1 స్పూను ఆవాలు, ఈ ఆవాలు కూడా మనకి చిటపటలాడితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 10 మిరియాలు, ఒక 4-5 లవంగాయలు వేసుకొని వీటిని కూడా మనము ఈ విధంగా సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము కారంకి తగ్గట్టు, అంటే మిరపకాయలు కారంగా ఉన్నాయి అని అంటే ఒక 10 మిరపకాయలు అయితే సరిపోతాయి. కారం లేని మిరపకాయలు అయితే ఒక 20 దాకా మిరపకాయలు తీసుకొని ఇందులో ఈ విధంగా మనకి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఈ విధంగా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు చింతపండుని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా మనము చల్లగా అయ్యే వరకు ఉంచుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి మెత్తగా గ్రైండ్ అవ్వాలి. మనకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము అది స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఎండుమిర్చి వేగిన తర్వాత తాలింపు దినుసులను వేసుకొని అవి కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకుందాము 1 by 1. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ములక్కాయ, టమాటా, వంకాయ, మనం ఏ వెజిటేబుల్స్ అయినా కానీ ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి టమాటా మగ్గే వరకు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని ఈ పొంగంతా బాగా పొంగొచ్చేలాగా ఈ విధంగా పొంగి రానివ్వాలి. ఇప్పుడు మనకి ఎంత చిక్కగా కావాలి అంటే అంత చిక్కగా ఆ పౌడర్ని వాటర్లో కలుపుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వాటర్లో పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ఆ పౌడర్ అనేది ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందన్నమాట. అదే మనం పౌడర్ యాడ్ చేసేసామనుకోండి అవి ఉండలుగా వస్తుందన్నమాట. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ బాగుండటం కోసం కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఆ బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుంది. చూసారా, నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట సాంబార్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.